గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నారు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. తన వినూత్న ఆలోచనలతో గ్రామాలలో సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వెంటనే వాటిని పరిష్కరిస్తూ ప్రజల మన్ననలను పొందారు. ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. గోపాలపురం నియోజకవర్గంలో సుమారు 14 రోజుల పాటు జరిగిన ఈ గ్రామదర్శిని కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముగిసింది. అధికారంలోకి వచ్చాం, ఎమ్మెల్యే అయిపోయాను, ప్రజా సమస్యలను నేరుగా గ్రామ సభల ద్వారా తెలుసుకుని వాటిని పరిష్కరించి పాలన ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది ప్రజల ద్వారానే వినతులు స్వీకరిస్తూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ముందుకు తీసుకువెళ్తున్న వ్యక్తిగా నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే వెంకటరాజు పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులతో పాటు శంకుస్థాపనలు నిర్వహించారు. మరోపక్క ఉండడానికి సొంత ఇల్లు లేని పేదవారి నుంచి వినతులతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధిదారులకు కోట్లాది రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఓ పక్క ప్రజలు, మరోపక్క పార్టీ నాయకులు కార్యకర్తలతో ఉంటూనే మరోపక్క అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని నియోజకవర్గ పరిస్థితులపై ప్రతి క్షణం ఆరా తీస్తూ ఎమ్మెల్యేగా తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. మళ్ళీ ఏం చేయాలో తెలియక ఒక అదేవిధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయనే ఒక ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒక స్పష్టమైన ఆదేశాలతో వాతావరణానికి ఎదురెళ్ళి, పరిస్థితులకు ఎదురెళ్ళి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం వెనకాల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశం కూడా ప్రత్యేకంగా దీన్ని అభినందించాలి. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గోపాలపురం నియోజకవర్గంలో ద్వారకా తిరుమల మండలంలో ఒక 4 పంచాయతీలు, చివరగా మిగిలిపోయిన 4 పంచాయతీలకి గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామదర్శిని కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క సంవత్సరం పూర్తి చేసుకుంటున్న తరుణంలో గోపాలపురం నియోజకవర్గంలో ఉన్న 85 పంచాయతీలకి వెళ్ళి అక్కడ ఎన్డీఏ కూటమి మరియు ప్రజలు అందరితో మమేకమై ప్రజల సమక్షంలో గ్రామాల సాక్షిగా సంవత్సర కాలంలో ఎలాంటి అభివృద్ధి ఆ గ్రామంలో చేయగలిగామో ఒకసారి తెలియజేస్తూ, అదేవిధంగా ఎలాంటి సంక్షేమాన్ని ఇవ్వగలిగామో తెలియజేస్తూ ప్రజలకి రాష్ట్రంకు ఉన్న పరిస్థితులు ఆర్థికంగా 140 వినతులు వచ్చినాయండి 4 మండలాల నుంచి. ఈ 1640 వినతుల్ని ప్రధానంగా తీసుకుంటే సీసీ రోడ్లు 250 వినతులు, డ్రైన్స్కి సంబంధించి 181 వినతులు, అలాగే బీటీ రోడ్స్కి సంబంధించి 110 వినతులు, గ్రావెల్ రోడ్స్కి సంబంధించి 451, WBMకి సంబంధించి 105 వినతులు, అలాగే ఇరిగేషన్కి సంబంధించి కలవట్ల నిమిత్తం 56, డీసిల్టింగ్ ఛానల్స్ నిమిత్తం 87, అలాగే విద్యుత్ శాఖకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్లు వీటి యొక్క తాలూకా ఫలితాలని భవిష్యత్తులో మనం చూడబోతున్నామని తెలియజేస్తూ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాలుగా నన్ను ముందుండి ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నాకు అండగా నిలబడ్డ లోకేష్ అన్నకి, అదేవిధంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులు అందించినందుకు వారికి, అలాగే ఎంపీ గారు దగ్గుబాటి పురంధేశ్వరి గారికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు.